పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. మొత్తం మీద 16వ వసంతంలోకి అడుగుపెట్టింది వైఎస్ఆర్సీపీ. 2012 మార్చి 12న వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి సొంత పార్టీ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు కూడా ఆ రోజుల్లో మనం చూసాం. కానీ ఈ 16 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి నేతగా ఎదిగారు జగన్. ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు, 2 సార్లు ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అయితే వరుసగా 3 ఎన్నికల్లో కూడా 40% ఓటింగ్ కూడా సాధించినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కింది. అయితే జాతీయ స్థాయిలో ఏ కూటమిలోనూ వైఎస్ జగన్ లేనటువంటి పరిస్థితి. ఒంటరిగా పోటీ చేసి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి కీలకమైనటువంటి రాష్ట్రంలో వరుసగా 3 సార్లు కూడా 40% ఓట్ షేర్ సంపాదించినటువంటి నేతగా మాత్రం జగన్ ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నాడు ఒంటరిగా అడుగులు వేసి నేడు కోట్లాది మంది అభిమానుల యొక్క చొరవను కూడా గైకున్నారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే దేశంలో విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడిగా కూడా ఎదిగినటువంటి వైనాన్ని మనం చూసాం. వ్యాపార సామ్రాజ్యం నుంచి నేడు రాజకీయాల్లోకి దూసుకువచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఎంపీగా ఎమ్మెల్యేగా ఓటమి ఎరుగనటువంటి నేతగా జగన్ ఉన్నటువంటి పరిస్థితి అనేది మాత్రం వైసీపీ నేతలు కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద వైసీపీ ప్రస్థానం ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ సాధించినటువంటి ప్రగతి ఏంటి, మరి ముఖ్యంగా 16 ఏళ్ల ప్రస్థానంలో వైఎస్ఆర్సీపీ సాధించినటువంటి ఘనత ఏంటి, కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత సో జగన్ భావి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటి ప్రశ్నల దగ్గర నుంచి సో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సో రాష్ట్ర ప్రతిపక్షానికి సంబంధించినటువంటి హోదాలో ప్రజా సమస్యలు ప్రస్తావించినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. సో దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. సో ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ముందు ఒకసారి ఈరోజు సో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. 15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయి ఈరోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈరోజు దేశ రాజకీయాలలో ఈరోజు ప్రబలంగా కనిపిస్తూ ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనం అందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ పార్టీ ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చిన ఒక మాట ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు. సో ఇది వైఎస్ జగన్ చేసినటువంటి కామెంట్స్. సో పార్టీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఒకసారి నేను పురుషోత్తం రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు, మొత్తం మీద తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అనేక మంది కీలకమైనటువంటి నేతల్ని మనం చూసాం. సో కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక చీలికన లేదా కొత్త పార్టీ ఆవిర్భవించి సో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి నేతలు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో లేనటువంటి పరిస్థితులు మనం గమనించాలి. సో ఈ 16 ఏళ్ల వైసీపీ ప్రస్థానం మీద ఒక క్లియర్ కట్గా విశ్లేషణ ఏ విధంగా ఇస్తారు? బేసిక్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తయి 16వ వసంతంలోకి అడుగుపెట్టుతుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. అరిస్టాటిల్ మాటల్లో చెప్పాలంటే రాజకీయం అంటే, రాజకీయ పార్టీ అంటే, ప్రభుత్వం అంటే ఉయ్యాల నుంచి కాటి వరకు మనిషి యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం ఆలోచించేదే అంటారు. అంటే ఉయ్యాలంటే పుట్టడం, కాటి కంటే చనిపోవడం. చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి గురించి ఆలోచించడమే రాజకీయం అంటాడు. కాబట్టి రాజకీయాలు చాలా పవిత్రమైనవి, చాలా గొప్పవి. రాజకీయాలు సమాజాన్ని మారుస్తాయి. అలాంటిది రాజకీయ పార్టీ, ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ప్రస్తావించిన 40% ఓటింగ్ ఉన్నప్పటికీ ఒక బలమైన పార్టీ. ఇక్కడ ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే రాజకీయ పార్టీలు కూడా బలంగా ఉండాలి. అట్లాంటి కోణంలో చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమై విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు పరిమితమై రాజకీయాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్ని విశేషంగా ప్రభావితం చేస్తున్నటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానం అని మనం పరిగణన చేసినప్పుడు ఒక సంచలనం, ఒక తెగువ, ఒక మొండితనం, కొన్ని అంశాల్లో జగన్ గారు ఈరోజు ప్రస్తావించినట్టు మీ ప్రారంభంలో ఒక మార్క్ రాజకీయాల్లో తనకంటూ ఒక మార్కును సృష్టించాడని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నేపథ్యంలో పార్టీ పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు కొడుకు
అనడం తప్ప అన్ని ఆయనకు ఆ రోజు ప్రతికూల పరిస్థితులే. కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఉంది, అది బలమైన ఓటింగ్ ఉన్న పార్టీ. అప్పుడే పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ప్రజారాజ్యం, తెలంగాణ సెంటిమెంట్కి ప్రతినిధిగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ, 4 ప్రధాన పార్టీల చుట్టూ మోహరించున్నటువంటి రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనే పెద్ద సాహసం. ఎందుకంటే 1-2 పార్టీలు ఢీకొనడమే కష్టం, అలాంటిది 4 పార్టీలు బలంగా కనిపిస్తున్నాయి అనేక అంశాల్లో. ఆ టైంలో పార్టీ పెట్టాలన్న ఆలోచన ఒక సాహసం, పెట్టే ప్రయత్నం చేశారు. రెండో వైపు పెట్టక ముందుగానే 16 నెలలు జైలు. జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను ముందుకు వచ్చానని చెప్పే ఒక పాజిటివ్ అంశం తప్ప అన్ని ప్రతికూల అంశాలే. ఒక పక్క పార్టీలు, ఇంకో పక్క అవినీతి కేసుల్లో 16 నెలలు జైల్లో. ఈ టైంలో పార్టీని పెట్టడం, మొండిగా తీసుకెళ్లడం, ఆ జైల్లో ఉండగానే దాదాపు 18 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎలక్షన్ జరిగితే దాదాపు 17 అసెంబ్లీలో ఏకపక్షంగా వైసీపీ గెలవడం, ఒకే ఒక స్థానంలో టీఆర్ఎస్ గెలిచినప్పుడు ఆ రోజు హరీష్ రావు గారు అన్న మాట చూస్తే జగన్ ఎంత ప్రభావిత శక్తిగా జైల్లో ఉంటేనే మారాడు అనడానికి ఉదాహరణ. హరీష్ రావు గారు ఏమంటారు, కొండా సురేఖ గారి పేరు అనుకుంటున్నాను, స్వల్ప మెజారిటీతో పరకాల్లో అనుకుంటా, వరంగల్ జిల్లా విజయం సాధించింది టీఆర్ఎస్ పార్టీ స్వల్ప మెజారిటీతో. మీరు రాష్ట్రం అంతా అద్భుత విజయం సాధించారు, స్వల్ప మెజారిటీ సాధించాడు. ఆ రోజు హరీష్ రావు గారు అన్న మాట ఏంటంటే, స్వల్ప మెజారిటీ అని మీరు అంటున్నారు, తెలుగు రాష్ట్రంలో ఫ్యాన్ గాలి విస్తృతంగా వేస్తా ఉంది, ఆ ఫ్యాన్ గాలికి ఎదురుగా నిలబడి గెలవడమే గొప్ప అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రభావిత శక్తిగా ఆ రోజు ఉన్నాడు అనడానికి హరీష్ రావు గారి వ్యాఖ్యలు. కానీ పురుషోత్తం గారు ఒక్క విషయం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ, సో వారైతే బలమైనటువంటి తెలంగాణ సెంటిమెంట్తో ఆ స్థానాలు మరి ముఖ్యంగా తెలంగాణలో ప్రభావం చూపించగలిగారు. కానీ ఇక్కడ ఏ సెంటిమెంట్ ఉందని ప్రజలందరూ కూడా జగన్ గారి వైపు మొగ్గు చూపడం జరిగింది? ఒకటి, కాంగ్రెస్ పార్టీ చేయకూడని తప్పులన్నీ చేయడం. ఓకే, రాజశేఖర రెడ్డి గారు అప్పుడే ఒక మంచి విజయాన్ని, అంటే రాష్ట్రంలో రెండోసారి విజయం సాధించి ఒక అకాల మరణం, ఒక దుర్మరణం, ప్రజలందరూ ఆ మరణం చుట్టూ చాలా తీవ్రమైన భావోద్వేగంతో ముడిపడున్న నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్తృతంగా కలుపుకునే పద్ధతి, ఒక విశ్వసనీయత, సంక్షేమ పథకాలు, డెవలప్మెంటు, ఒక కొత్త వరవడి రాజకీయాల్లో ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఒక స్ట్రాంగ్ లీడర్గా మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత అకాల మరణం చెందారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారితో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఖచ్చితంగా తెలుగు ప్రజలు హట్ చేసింది, తెలుగు ప్రజలు ప్రభావితం చేసింది. ఒక అంశం వాళ్ళు చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిన తీరు కూడా, ఇతను నిలబడతాడు, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజలకి విశ్వాసం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు గెలుస్తానా, ఎల్లుండి గెలుస్తానా అనేది చూడాల. మొదటి మీరు రాజకీయ పార్టీల్లో, ప్రాంతీయ పార్టీల్లో పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లో కానీ ఓడిపోతే ఆ తర్వాత ఆ పార్టీ ప్రస్తావన ఉండదు. మొదటి ఎన్నికల్లోనే గెలవాలి, లేకపోతే మళ్ళీ మనుగడ సాధించదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 9 సంవత్సరాల తర్వాత మధ్యలో 18 గెలిచాడు, మధ్యలో ఓడిపోయి ప్రతిపక్ష నాయకుడు అయినాడు. అలా అన్ని అనుభవాలు తీసుకొని దాంట్లో 23 మంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఈ టైంలో మొత్తం చూసినప్పుడు 19 అంటే తన లక్ష్య సాధన కోసం మొండి పట్టుదల, తెగువతో కూడుకున్న ప్రయత్నం, ఏమైనా పర్వాలేదు నిలబడాలి అని ఏదైతే తీసుకొచ్చాడో అది ప్రజల సెంటిమెంట్. బీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతానికి సెంటిమెంట్, ఒక్కొక్కరిది ఒక సెంటిమెంట్. జగన్ సెంటిమెంట్ ఏంటంటే నిలబడతాడు, ఇతను మొండోడు, గట్టిగా ఉంటాడు, తాడోపేడో తేల్చుకుంటాడు, రాజశేఖర కొడుకుగా మాకు మంచి పరిపాలన ఇస్తాడని ఒక సెంటిమెంట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఒక సమ్మోహన శక్తిగా మార్చింది. సో నాడు కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో సో అక్కడ ఇచ్చేటువంటి రాజకీయ పరంగా పార్టీ ప్రాధాన్యతను వద్దనుకొని బయటికి రావడం ఈరోజు సో వైఎస్ఆర్సీపీ ఒక విజయ బావుట ఎగరవేయడానికి ఒక ప్రధానమైనటువంటి రీజన్ అనుకోవచ్చు. రెండో ప్రధానమైనటువంటి అంశం, వైఎస్ఆర్సీపీ ప్రస్థానంలో ఎక్కడ ఏ రాజకీయ పార్టీతో పొత్తు అనేటువంటి అంశం కాదు కదా, ఆ పదం కూడా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి వేయడం కరెక్టా తప్ప అని, రాజకీయాల్లో కరెక్టా తప్ప అనేది సక్సెస్ తో బేరీ చేసుకోవాలి. ఏమయ్యాడు అనేది ప్రధానం. ఓడిపోయినాడు అనుకోండి, రాజకీయ ప్రస్థానం ఏమంటే అది తప్పు నిర్ణయం అవుతుంది పొలిటికల్ గా. సక్సెస్ అనుకో సక్సెస్ అవుతుంది. జగన్ గారి ఎపిసోడ్ ఎటు చూద్దాం, ఖచ్చితంగా విడిపోయిన కారణాలు పక్కన పెడితే ఆయన సక్సెస్ అయ్యాడు. బహుశా కాంగ్రెస్ లో ఉంటే ఈ స్థాయి లీడర్ కూడా ఆయన ఉండేవాడు కాదేమో అని కూడా అనిపిస్తుంది. ఆయన సొంత పార్టీ పెట్టడం, ఆయన యాటిట్యూడ్, ఆయన వ్యవహార శైలి చూసినప్పుడు అది సొంత పార్టీ కరెక్ట్ అని అనిపిస్తుంది. ఒక ఉదాహరణ ఏంటంటే, గులాబ్ నబీ ఆజాద్ గారు తిరుపతిలో ఒక మీటింగ్ వచ్చినారు. ఆ టైంలో జగన్ గారి ఎపిసోడ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన ఒక మాట అన్నాడు తిరుపతిలో, జగన్ తప్పు చేసినాడు, అప్పుడు జైల్లో ఉన్నాడు, తప్పు చేశాడు, తొందరపడ్డాడు, రాజకీయ భవిష్యత్తును పోగొట్టుకున్నాడు, కాంగ్రెస్ లో నుంటే జైల్లో కాదు కేంద్ర కేబినెట్ లో ఉండేవాడు,
తొందరపాటు నిర్ణయాలతో ఆయన రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టుకున్నాడని చెప్పిన మాట ఇప్పుడు వింటే 15 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ రాజకీయంగా పణంగా పోయిందా, జగన్ పణంగా పెట్టుకున్నాడా అనేది ఇప్పుడు అర్థమవుతుంది. జగన్ ఏమో ఆయన రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ చివరికి ఆ గులాబీ నాయకుడు కూడా లేడు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని బయటికి రావడం అనేది ఒక సాహసం, ఆయన రాజకీయ భవిష్యత్తుకి మంచి ఉజ్వల భవిష్యత్తుకి కారణమైంది అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎవరితో పొత్తు పెట్టుకోకపోవడం కొన్ని పరిస్థితులు కలిసి వచ్చేయాలి. మీకు గుర్తుంటే 2014 ఉమ్మడి రాష్ట్ర ఎన్నికల్లో సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ? తెలంగాణలో ఖమ్మం. ఇప్పుడు మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ ఎంపీ, 3 ఎమ్మెల్యేలు గెలిచారు. అప్పుడు సిపిఎంతో అవగాహన చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే తన రాజకీయ ప్రత్యర్థులు ఎవరితోనూ ఆయన స్నేహం చేయడు. ఇది మొదటి అంశం. రెండోది, తన రాజకీయ ప్రత్యర్థి కాని వాళ్ళతో గొడవ కూడా పెట్టుకోడు. సమస్య ఏంటంటే స్ట్రైట్ అవే పాలిటిక్స్. తన రాజకీయ ప్రత్యర్థి తన రాజకీయ పార్టీ తెలుగుదేశం, దానికి పూర్తిగా సహకరిస్తున్న పార్టీ జనసేన. ఇంతకు మించి నేను ఎవరితోనూ పొత్తు పెట్టుకొని ఎవరితోనూ ఆ సంబంధాలు వద్దనే స్టైల్కి ఆయన వెళ్ళిపోయినాడు. ఇది ఏమైంది? ఈ రోజు కూడా 24 ఎన్నికల్లో తీవ్రమైన ఓటమి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తన రాజకీయ ప్రస్థానం 16 సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తీవ్ర ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంది. 11 సీట్లు పరిమితమైంది. ఘోర పరాజయం. చూడండి, ఆ ఘోర పరాజయంలో కూడా లెక్కలు కడితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ ఇస్ ఏ నెంబర్ 1 ఈ రోజు కూడా. ఎందుకంటే 2014 ఎన్నికల ఫలితాలు ఏం చెప్తున్నాయి? నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిస్తే వచ్చిన ఓట్లు 1,82,00,000. యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డికి 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఒక వ్యక్తిగా చూసినప్పుడు ఈ రోజు కూడా ఈజ్ ఎ నెంబర్ 1 పర్సన్ గా ఉన్నారు. అంటే దానికి కారణం ఎంతమంది కలిసి వచ్చినా ఎవరు వచ్చినా నేను సింగర్ గా నిలబడతాను అనేది ఒక మాస్ ఇమేజ్ తెచ్చింది. జగన్ కొట్లాడతాడు, ఒకడైనా కొట్లాడతాడు, భయపడడు అనేది కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన కొన్ని సందర్భాల్లో సింగల్ అనేది నష్టం కూడా. అది ఆ పార్టీ చెవి చూసింది కూడా. ఇప్పుడు ఉదాహరణకు 2014 ఎన్నికల్లో 1.5% ఓట్లు తోడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బహుశా ఈ సింగల్ అనే పక్కన పెట్టి కలిసి వచ్చే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటూ ఇంకో ఫలితం వచ్చి ఉంటుందేమో. 2, చాలా పొలిటికల్ యాక్టివిటీలో విరోచితంగా పోరాడుతున్నారు, ప్రజాబలం బలంగా ఉంది, జగన్ గారికి సరిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. సింగిల్ ఇండివిజువల్ అనేది జగన్మోహన్ సింగిల్ పార్టీగా పోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టామినాని పెంచింది, గౌరవాన్ని పెంచింది, నమ్మకాన్ని పెంచింది. పురుషోత్తం గారు, నాకు ఒక చిన్న డౌట్. ఎందుకంటే మీరు అన్నారు పూర్తి స్థాయిలో చరిష్మా అనేది, ఆ చరిష్మా ప్రజలకు వెళ్ళడం, పాదయాత్రగా వెళ్ళడం, ఈ మొత్తం మనం చూస్తున్నాం. కానీ ఒక నానుడి, ఒక బలమైనటువంటి వాదన ఉంది. సో దానికి మీ దగ్గర నుంచి నాకు ఆన్సర్ కావాలి. సో జగన్ని చూసి ఓటు వేస్తారు, అభ్యర్థిని చూసి ఓటు వేయరు అనేటువంటి వాదన. సో ఇది వాస్తవమేనా? సో ఎంతవరకు ప్రభావం ఉంటుంది? నో డౌట్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లేస్తారు. అందులో ప్రాంతీయ పార్టీల్లో సర్వం జగన్మయం, అందులో ఏమి సందేహం లేదు. అయితే కానీ ఆయన చూసి ఓటేస్తారు అనేది ఎంత వాస్తవం, ఎమ్మెల్యేలు చూసి ఓటు వెయ్యరు అనేది కూడా అంత వాస్తవం. ఓకే, ఈ రెండు తమాషాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు, మీరు ఎవరిని బుద్ధి పెడితే వాళ్ళు ఎమ్మెల్యేలు పెడితే వాళ్ళ కారణంగా వ్యతిరేకంగా ఓటేస్తారు. అది మొన్న 24లో కనపడింది. 24లో జరిగిన చర్చ అంతా ఏంది? రాష్ట్రంలో ఒకటే చర్చ, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్ గెలవాలి. ఇది విన్నారు లేదా మీరు? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్ గెలవాలి. ఎట్ట గెలుస్తారు? 175లో 144 మంది అట్లా అనుకొని ఆయన ఒకటే గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అంటే అర్థం ఏంటి? జగన్ గారిని చూసి ఓటేస్తారు, బట్ ఎమ్మెల్యేలను చూసి వ్యతిరేకంగా కూడా ఓటేస్తారు సరిగ్గా పెట్టకపోతే అనేది కూడా ఇక్కడ మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలి. ఇంకోటి ఫైనల్గా, సో 11 స్థానాలకే ప్రెసిడెంట్ పరిమితమైనటువంటి పరిస్థితి. సో విపక్షం, సో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. సో ఫైనల్గా ఈసారి కూడా పాదయాత్రకి ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తారు అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. ఒకసారి ఈసారి వెళ్తే సో కూటమిని ఎదుర్కోవడానికి జగన్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తే బాగుంటుంది, ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తారు అనుకోవచ్చు? అంటే ఒకటి, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ పార్టీగా, ప్రొఫెషనల్ గా ఏంటి అనేది. రాజకీయ ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సక్సెస్ మీకు గుర్తుంటే 23-11 వచ్చాయి జగన్ గారికి. చంద్రబాబు నాయుడు గారికి దానికి రెట్టింపు 23 వచ్చినాయి. కానీ ఆయన కోలుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది. అప్పటికే ఆయన 15 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. కానీ కోలుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ జగన్ గారు కోలుకోవడానికి 6-7 నెలలను పట్టింది. అంటే ఫాస్ట్గా, అంటే ఆయన ఓటమి చాలా పెద్దది, కోలుకోవడం చాలా తొందరగా అయ్యాడు. ఎంత కోలుకున్నాడు? మెడికల్ కాలేజీ ఉద్యమం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓడిపోయిన
1 ఇయర్ తిరక్క ముందుగానే 1 కోటి సంతకాలు సేకరించమని పార్టీని పిలిపివ్వడం అనేది పెద్ద సాహసం. ఎందుకు ఓడిపోయి నిరాశలో ఉన్న పార్టీ. రెండోది, ఆ సందర్భంగా ఎవరైనా టెండర్లు వేస్తే దాన్ని ఫైనలైజ్ చేస్తే నేను అధికారంకి వస్తే రద్దు చేస్తా, తప్పులు చేస్తే జైల్లో పెడతానన్నాడు. ఒక్క టెండర్ రాలేదు. అది చిన్న విషయం కాదు కదా, ప్రభుత్వం మీద నైతికంగా దెబ్బతీస్తుంది కదా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ధైర్యం, ప్రతిపక్షంగా మొండిగా పోరాడడం, రైతుల సమస్య అన్నింటిలో మొండిగా పోరాడుతున్నాడు. అది వాళ్ళ అసెట్. అట్ ద సేమ్ టైం ఆ పార్టీని వెంటాడుతున్నటువంటి ఒక ప్రధాన సమస్య పార్టీ ప్రొఫెషనలిజంలో లోపాలు, పార్టీ ఆర్గనైజింగ్ లోపాలు. మీరు ఇప్పుడు గత 2 రోజులుగా సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను, మీరు కూడా చూస్తుంటారు. వైసీపీలో అంటారా పురుషోత్తం గారు? వైసీపీ గురించే కదా? వైసీపీ గురించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనలిజం లో మీరు చూస్తే గత 2-3 రోజులుగా అందరూ ఐడి కార్డులు చూపిస్తున్నారు. మీరు సోషల్ మీడియా అంతా చూస్తే వైసీపీ నా ఐడి కార్డు అని. అంటే ఆ ఐడి కార్డు కోసం 11 ఏళ్ళు నిరీక్షించాల్సి వచ్చింది వాళ్ళు. అంటే ఐడి కార్డు అనేది ఒక రికగ్నైజ్డ్ కదా పార్టీ. అంటే ఆ పార్టీ ప్రొఫెషనల్ గా చాలా మారుతుంది. మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో జగన్ గారు చాలా నేర్చుకున్నారు, సమాచారం తెచ్చుకున్నారనడానికి ఇదంతే ఉదాహరణలు. కేడరు, ఐడి కార్డులు, సభ్య కమిటీలు, దానిపైన ప్రయారిటీ ఎందుకంటున్నారంటే 24లో దీనివల్ల చాలా ఓడిపినారు. ఒక అంచనా ప్రకారం 50 నుంచి 60 సీట్లు పార్టీ అంతర్గతంగా పటిష్టంగా లేకపోవడం, కేడర్ని పట్టించుకోకపోవడం, కేడర్ అసంతృప్తి, ఎమ్మెల్యేల పర్సనల్ వ్యతిరేకత కారణంగా 60-70 సీట్లు పోయినాయని ఒక అంచనా ఉంది. నిజంగా ఇవి సర్దిద్దుకునే పనిగా ఇట్లాంటి విషయాలు ఇంటర్నల్ పరిపాలనతో సంబంధాలు సర్దిద్దు. ఖచ్చితంగా. రెండోది కూడా ప్రజెంట్ కూటమి పాలనకి సంబంధించి కూడా, సో ఈ 2 ఏళ్ల కూటమి పాలన పైన మీ అనుభవాసారం, సో మీ ఒపీనియన్ ఏంటి? రెండోది, ఇది వైసీపీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు కూడా అధికార పార్టీ తప్పులే ప్రతిపక్షానికి శ్రీరామ రక్ష. బేసిక్ గా ఇప్పుడు జగన్ గారు 6 నెలలకు ఎందుకు కోలుకున్నాడంటే జగన్ గారు గొప్పతనంతో పాటు అధికార కూటమి చేసిన తప్పులు కూడా ఒక ప్రధాన కారణం. రెండో అంశం, కూటమి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తుంది అనే అంత రీతిలో వాళ్ళ వైఫల్యాలు ఉన్నాయి. ఎందుకు ఆ వైఫల్యాలు ఉన్నాయి? ఈరోజు ఒక ఫైనాన్స్ సిచ్యువేషన్ చూడండి ఎంత ఘోరంగా ఉందంటే, నేను లేటెస్ట్గా ఇది ఎవరు మీడియా కూడా గమనించలేదు. అదేంటంటే మన చేతి బదులుగా అప్పులు తీసుకుంటాం ఆర్బీఐ నుంచి. అప్పులు రెగ్యులర్గా తీసుకునేది లక్షల కోట్లు, దానికి వడ్డీలు 20 ఏళ్ళకి, 10 ఏళ్ళకి, 15 ఏళ్ళకి ఉంటుంది. వేజ్ అండ్ పేమెంట్స్ కింద మనం చేతి బదులుగా తీసుకుంటాం. నేను జగన్ గారు చెప్పిన లెక్క ప్రకారం ఒక వారం రోజులు మాత్రమే చేతిలో డబ్బునింది. మిగిలిన 360 రోజులు ఏ రోజుకి ఆ రోజు డబ్బులు ఇచ్చిపుచ్చుకు, అంటే ఏమంటారు, చేబదులు అంటారు సాధారణ భాషలో తీసుకునేది. తమాషా ఏంటంటే ఆశ్చర్యపోయినాను, ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఈ చేబదులుకు తీసుకున్న దానికి ఇచ్చిన వడ్డీ 303 కోట్లట. అది ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఎప్పుడు రాష్ట్రంలో జరగలేదు. అంటే చేబదులుకి వడ్డీ కట్టాల్సిన పరిస్థితి, 1,72,200 కోట్లు 1 year లో అప్పు చేసే పరిస్థితి. కేవలం జగన్ గారు 5 ఏళ్ళలో చేస్తే వీళ్ళు 20 నెలల్లోనే ఆయన అప్పులు 5 ఏళ్ళు చేసిన అప్పులు చేసేస్తున్నారు. రెండోది, ఈ ఫైనాన్సియర్ లో ప్రజెంట్ ఫైనాన్సియర్ లో వాళ్ళు వేసినటువంటి అంచనా 50,000 కోట్లు రావట్లేదు. అంచనా వేస్తారు, కేటాయిస్తారు, రావట్లేదు. ఆ రకంగా కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల అమలు కోసం పడుతున్న తాపత్రయం, విన్యాసాలు ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తున్నాయి. పరిస్థితి అంతంత మాత్రం. దానితో వాళ్ళు గోల్స్ ఇప్పటికిప్పుడు రిటర్న్స్ రాని గోల్స్. ఇప్పుడు ఉదాహరణకు రాజధాని ఉంది, రాజధాని ఇప్పటికిప్పుడు రిటర్న్స్ రావు, టైం పడుతుంది. దాన్ని ప్రథమ గోల్గా పెట్టుకునేశారు. కాబట్టి గోల్స్, హామీల అమలు, ఫైనాన్స్ సిచ్యువేషన్, ఈ 3 కారణాలతో పాటు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూనే కాలం గడుపుదాం అనుకుంటే జరగదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 11 మంది కాస్త 1100 మంది లాగా తయారైనారు అన్నాడు రాకున్నాను అసెంబ్లీకి వస్తే. అంటే కానీ ఆ కామెంట్స్ వెనకాల ఏదైనా ఇది ఉందంటారా? ఎందుకంటే వైసీపీ బయట మెడికల్ కాలేజ్ ఇష్యూస్ తీసుకువెళ్ళడం, లేదా కల్తీకి సంబంధించినటువంటి ఏదైతే నెయ్యి వ్యవహారాన్ని తీసుకెళ్లడం, ఈ అంశాలకు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో సో ఒక డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ఒక్కొక్కరిని 100 మందితో పోల్చాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సో భయమా, లేకపోతే క్షేత్రస్థాయిలో వెళ్తున్నారనే? నో డౌట్, మెడికల్ కాలేజ్ ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్ ఉద్యమం ఒక చారిత్రక ఉద్యమం. ఎందుకంటే నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఓడిపోయిన పార్టీ 1 కోటి మంది సంతకాలు పెట్టించడం, రెండోది ఆయన హెచ్చరిక పనిచేయడం. ఇంకా 40 నెలల పాటు కూటమి అధికారం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు, మీకు గుర్తుంటే, ఇట్లా మెడికల్ కాలేజ్ లో టెండర్లు వేస్తే బెదిరిస్తున్నారు, ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాము అన్నాడు, మీకు గుర్తుంటే. ఆయన ఒకటే లేదు అప్లికేషన్. అధికార పార్టీ ఇచ్చిన భరోసా నమ్మట్లేదు, కానీ ప్రతిపక్ష నాయకుడి హెచ్చరికలు పనిచేస్తున్నాయంటే ఆయన ఎంతగా ఎఫెక్టివ్గా ఉద్యమం నడిపేయడానికి ఒక నిదర్శనం కదా. కాబట్టి ప్రతిపక్షం అంత ఎఫెక్టివ్గా ముందుకెళ్ళిపోతా ఉంది కాబట్టి వాళ్ళు అట్లా కనపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. నిజమే చెప్పేసాడు, అబద్ధం ఏం చెప్పలేదు. కాబట్టి దీని నుంచి ఆయన ఏం చేయాలి, మనం గట్టిగా ఎదుర్కోవాలంటే గట్టిగా తిట్టడం కాదు. కాబట్టి ఇష్యూస్ బేస్డ్గా ప్రజల్ని సంతృప్తి పరచాలి.
ప్రతిపక్షానికి అవకాశం ఏమైనా రాజకీయాలు చేయాలి. అది వాళ్ళు చేయలేదు కాబట్టి ఆ భయాలు ఆ కనకాలు కనిపిస్తాం. ఓకే, రెండోది ప్రధానమైనటువంటి అంశం, సాధారణంగా ప్రతిపక్ష లేదా విపక్ష పాత్ర పోషించాలన్నప్పుడు శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇలాంటి ఉండేటువంటి పరిస్థితి ఉంటాయి. కానీ శాసనసభకు వైసీపీ రావట్లేదు. ఇది కూటమి నేతలకు సంబంధించిన 3 పార్టీల దగ్గర నుంచి భారీ బహిరంగంగా అంటే పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి విమర్శ, ఇది వైసీపీ మీద పడేటువంటి ఛాన్స్ ఉంటుందా, ఏమైనా ప్రభావం? కూటమి మీద వస్తున్నటువంటి విమర్శలు, కూటమి మధ్యలో జరుగుతున్న లొక్కలొక్కలు, అధికారంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఎవ్రీథింగ్ అధికార పార్టీలో వచ్చే ప్రతికూల పరిస్థితి ఏకైక ప్రతిపక్షం వైసీపీ. మిగతా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఉన్నా వాళ్ళు అందుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి అక్కడ వస్తే ఏ డెవలప్, ఇప్పుడు ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఒప్పుకుంటున్నామని చేసిన ప్రకటన ఆయన వెనకాల ఉన్న అనేక మంది అభిమానుల్ని ఆత్మరక్షణలో పడేసింది. జగన్ గారు అభిమానులు జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, చంద్రబాబు గారు అభిమానులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏం కోరుకుంటారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. ఒకసారి ఓకే, ఇప్పుడు మన జరిగిన ఎన్నికల్లో ఓకే, రాబోయే కాలం అంతా మేము ఆయన్నే పెడతాము అంటే ఎట్లాంటి పరిస్థితికి ముఖ్యమంత్రి రేసి తప్పినప్పుడు ప్రత్యేకించి మేము ఎందుకు ఆయన అభిమానించాలనే బాధ వస్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ప్రకటనలు. రెండోది, ఇప్పుడు నాగబాబు గారి వ్యవహారం ఉంది, వారి ఇష్టం, ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చుకోవచ్చు. కానీ ప్రెస్ నోటు మేము మంత్రి పదవి ఇస్తున్నాం నాగబాబు గారు చెప్పి 1.5 year అవుతాం, ఇంతవరకు ఇవ్వాలి. అంటే ఇట్లాంటివి. రెండు, జనసేన కార్యకర్తలు చాలా అసంతృప్తి. వాళ్ళు ఏమనుకున్నారు, మేము మా వల్లే చంద్రబాబు గెలిచారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే నిజాలు పక్కన పెడదాం, జనసేన ఒప్పినట్టుందంటే మా వల్లే చంద్రబాబు గెలిచారు, అరెస్ట్ అయినప్పుడు అతలాకుతలంలో జగన్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ నిలబెట్టింది, ఎమ్మెల్యే సీట్లు ఏదో తప్పదు కాబట్టి 21 తీసుకున్నాం, గెలిచిన తర్వాత అధికారం వచ్చి చాలా వస్తాయి మాకు అనుకున్నారు. చాలా రాకపోగా చాలా రాలేదు. అంటే ఆశలకి ఆడవారు. ఇంకో పక్క బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఢిల్లీలో మా ఓట్లు ఎట్టుండొచ్చు కానీ ఢిల్లీలో మేము ఇచ్చిన సపోర్ట్ తిని గెలిచే, లేకపోతే అసలు జగన్ యాడ్ ఎదుర్కొనే అంటారు. అంటే తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ అయినా చిన్న పార్టీలో ఉన్న పార్టీలు ఇట్లాంటి హెచ్చరికలు చేసే పరిస్థితి వస్తున్నప్పుడు వాళ్ళని ఎక్కడొక్కడ సంతృప్తి పరిచే క్రమం, ఆర్థిక పరిస్థితి, పార్టీలో సంతృప్తి, రెండో వైపు లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా లేకపోతే ముఖ్యమైన నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో రాబోయే పని వాళ్ళన్నీ కూడా ఎవ్రీథింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. బహుశా 2039 ఆవిర్భావం, 2030 ఉంది కదా, ఆవిర్భావానికి అధికార పార్టీ హోదాలో జరుపుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండు ప్రధానమైనటువంటి అంశం, గతంలో కేసుల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలు. సో 1,00,000 కోట్ల అవినీతి, పదే ఇదే ఆరోపణలు వచ్చినాయి. సో 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరోపణలన్నీ పక్కనకి వెళ్ళిపోయాయి, ఎక్కడ కేసులు ప్రూఫ్ లేదు, సో అంశాలు ప్రస్తావన లేదు. కానీ 2019 దగ్గర నుంచి మొదలు పెట్టేస్తే కేవలం విధ్వంసం అనేటువంటి అంశమే సో ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే మొత్తం 1 by 1 సో ఒక పులి స్టాప్లా మారిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ విమర్శల్లో కూడా. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి విషయాల్లో ప్రతిపక్షం నిజానిజాలతో సంబంధంలో క్యారెక్టర్ అసెస్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. అందుకు భిన్నంగా వాళ్ళు చేయట్లేదు. ఉదాహరణకు మీరు ప్రస్తావించిన కేసులు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా విమర్శలు ఏంటి, ఆయన వాయిదాలకు ఎగ్గొడుతున్నాడు, విచారణకు సహకరించట్లేదు, కేసులు నాలుస్తున్నాడు, ఢిల్లీ వాళ్ళతో ఏదో చేస్తున్నాడు, ఇవన్నీ ఈ రోజు కూడా మనం వింటున్నాం. నిజానికి ఆయన వాయిదాలకు పోవాల్సిన అవసరం ప్రజెంట్ లేదు. ఎందుకు లేదు? సిబిఐ కేసులని డిశ్చార్జ్ పిటిషన్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేశాడు, ఏమని, ప్రభుత్వం పెట్టిన కేసులన్నిటికీ విచారణ అర్హత లేదు, నా పైన పెట్టినని పిటిషన్ చేశాడు. ఇప్పుడు ఎవరు దాన్ని క్లియర్ చేసుకోవాలి? విచారణ సంస్థ వాదించుకొని ఆ కేసులు విచారణ అర్హత ఉందని నిరూపించుకొని కేసు ముందు తీసుకెళ్ళాలి. జగన్ గారు కాదు కదా. కానీ ఈ టైంలో లాయర్లే వాదిస్తారు, సో ఆయన పోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ తెలిసి కూడా ఆయన పైన నిందలేసే ప్రయత్నం చేయడం. లేటెస్ట్ కేసులన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ వేశాడు. క్వాష్ పిటిషన్ అంటే అర్థం ఏంటి? నిబంధనలకు భిన్నంగా కేసు పెట్టారంటే క్వాష్ చేసేయండి అని, ఎఫ్ఐఆర్ని. అది హక్కు, అది దాన్ని క్యాష్ చేయాల్సిన అవసరం లేదు, నిరూపించుకోవాల్సిన విచారణ సంస్థ బాధ్యత. కాబట్టి విచారణ సంస్థ బాధ్యత వదిలేసి జగన్ గారు హాజరవ్వాల్సిన అవసరం హాజరవుతున్నాడు అని చెప్పడం. ఇప్పుడు ఆర్థిక విధ్వంసం అని చెప్పారు. నేను ఇంతకుముందే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చేబదులు తీసుకునే దానికి కూడా 303 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే అసాధారణ ఆర్థిక పరిస్థితి కదా. 2, ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే, మనం వేసిన బడ్జెట్ అంచనాలు రాలేదు, రాకపోగా 50,000 కోట్ల రూపాయలు మైనస్లో పడిపోతుంది. అంటే 2,00,000 కోట్లు 50,000 కోట్లు మైనస్లో పడిందంటే రాబడి అర్థం, వాళ్ళు అంచనా రాబడి కాదు. అప్పుడు ఏమవుతుంది, మీరు కేటాయించినట్టు 50,000 కోట్లు అమలు కావు, ఎంత అసంతృప్తి వస్తుంది. సో మీరు ఇంకా జర్నలిస్ట్ మీరు చూస్తుంటారు, రివైజ్డ్ బడ్జెట్ పెడతారు మామూలు బడ్జెట్ సమావేశంలో. రివైజ్డ్ బడ్జెట్ 196,000 కోట్లు వస్తున్నాయని చెప్పారు, దాంట్లో కూడా 20,000 కోట్లు తగ్గేది కూడా. రివైజ్ బడ్జెట్ కూడా వాస్తవానికి దూరంగా పెడితే నాకు అర్థమైంది ఏంటంటే, ఏ ఎన్నికల్లో అయితే ఎన్నికల హామీలు సూపర్ 6, సూపర్ 7 హామీలు ఉపయోగపడ్డాయో అవే ఇప్పుడు కూటమి పాలిట గుదిబండగా మారినాయి.
ఓకే. ఆ రోజు ఎన్నికల్లో ఈ హామీలు ఇవ్వడం వల్ల ఏమైంది? నేచురల్గా ఓట్లు వేసినారు, మాకు అది వస్తుంది మీకు ఇది వస్తుందని. ఇప్పుడు అది అమలు చేయడానికి బడ్జెట్ సహకరించట్లా. అమలు చేయలే, బడ్జెట్లో కేటాయింపులు చేయకపోతే ఏం చేస్తారు ప్రజలు? బడ్జెట్లోనే కేటాయించకపోతే ఇంకేం చేస్తారని బడ్జెట్లో కేటాయించేస్తున్నారు. ఓకే. ఆదాయం ఎక్కువ వస్తుందని ఊహించుకుంటున్నారు, రావట్లేదు. ఫలితం ఉల్టా అవుతుంది. అందువల్ల మొదటి సంవత్సరం 25,000 కోట్లు, రెండో సంవత్సరం 40,000 కోట్లు, ఇక మూడో సంవత్సరం ఇంకా పెరిగేట్టుగా ఉంది. పెరుగుతూ వస్తుంటే వీరు ఇచ్చిన బడ్జెట్ అంచనాలు కూడా సరిగ్గా వేయట్లేదంటే ఇంకా ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందని అర్థం చేసుకోవచ్చు కదా. Yes, ఖచ్చితంగా. 5 ఏళ్ళలో ఆయన అప్పు చేసినప్పుడు కేవలం 20 నెలల్లో చేసేయడం ఏంటి? 96%, రోజుకి 505 కోట్లు అప్పు చేయడం ఏంటి? ఇవన్నీ ఏమవుతుంది? ఈ జగన్ గారు సూటికి అడిగేది ఏంటి? నేను 5 ఏళ్ళలో అప్పు చేసినప్పుడు మీరు 2 ఏళ్ళు చేసినారు, బట్ నేను ఇచ్చిన సంక్షేమ పథకం మీరు ఎందుకు లేదు అంటాడు. ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. నాకన్నా ఎక్కువ అప్పులు చేస్తా, బట్ నేను ఇచ్చిన సంక్షేమ పథకం నువ్వు ఎందుకు చేయలేదంటే అప్పుడు సమాధానం ఎవరు చెప్పుకోవాలి? కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అధికారంలో జగన్ ఉన్నప్పుడు కొన్ని వాస్తవాల విరుద్ధంగా ఆరోపణలు చేసేసి ఆ రోజు గెయిన్ అయినారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఆరోపణలు కాదు, అమలు చేసిన స్థానంలో ఉండేసరికి ఇబ్బంది పడుతుంది. ఓకే, రైట్. రెండోది, మీరు దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా, సో ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు వైసీపీలో ఏమైనా చేంజెస్ కావాలి అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గరన దూరం ఎవరు చూసినా ఒకటే కోరుకుంటారు. ఓకే. ఆ పార్టీకి కింద నాయకత్వానికి పై నాయకత్వానికి అనుసంధానం పెరగాలి. ఓకే. మీకు ఉదాహరణకు నేను దేనితో పోలుస్తా అంటే నేషనల్ హైవేతో పోలుస్తా. ఇప్పుడు నేషనల్ హైవే బ్రహ్మాండంగా 200 కిలోమీటర్లు మీరు నిర్మించారనుకోండి, మధ్యలో చిన్న చిన్న బ్రిడ్జ్లు ఉంటాయి. ఈ బ్రిడ్జిలు ఫిలప్ చేయకుండా హైవే బ్రహ్మాండం కట్టారనుకో, ఆ హైవే ఉపయోగపడుతుందా? బ్రిడ్జి చిన్నదే. కాబట్టి నేషనల్ హైవేకి చిన్న చిన్న బ్రిడ్జిలు ఎట్లాంటివో ఒక రాజకీయ పార్టీకి కేడర్ పాలసీ కూడా అలాంటి. కానీ కేడరు ఎవరికి లేనంత ఎమోషనల్ కనెక్షన్ ఉన్న కేడర్ జగన్ గారి పార్టీలో ఉన్నాయి. కేడర్ ఉన్నారు, కేడర్కి చట్టంలో లేరు. బహుశా ఇప్పుడు అది సరిదిద్దుకునే పనిలో ఉన్నారు. నేను చెప్పాను కింద ముందు, కార్డులు, డిజిటలైజేషను, కమిటీలు, మెంబర్షిప్, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్, ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అంటే కేడరు వీక్నెస్ దాన్ని అధిగమించాలి. జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా కానీ ఇక్కడే నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది పురుషోత్తం గారు, కొంతవరకు క్యాడర్ వీక్నెస్ లేదా క్యాడర్ కి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, సో సంస్థాగతంగా మరింత బలోపేతం అవ్వాలంటే సో 40% ప్లస్ ఎలా కనబడుతుంది ఓట్ షేరింగ్ అనేది? అంటే ప్రజల్లో ఉన్న ఓటింగ్ అది రిఫ్లెక్ట్, ప్రజల్లో జగన్ గారికి పట్టుంది. కానీ క్యాడర్ కూడా ఉంటే ఏమవుతుంది? నిన్న 11 కాకుండా 40-50 వచ్చి ఉంటాయి. అంటే క్యాడరే పార్టీని గెలిపించదు, క్యాడరే ఓడించదు. కానీ 11కి 50కి ఎంత తేడా ఉంది? అదే 70 సీట్లు వచ్చిన 10 సీట్లు పోతే వాళ్ళు వినట్టే కదా. ఉండదు. ఒక జగన్ గారిని విపరీతంగా అభిమానించడం కూడా ఒక కారణం. విపరీతంగా అభిమానిస్తారు, వెంటనే వాళ్ళ అభిమానాన్ని కోరుకుంటారు, ఆ ఆప్యాయతను కోరుకుంటారు. ఇక్కడ లోకల్ గా ఉన్న లీడర్షిప్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అది పట్టించుకోలేదు. ఆ వాలంటీర్లు వాళ్ళు చూసుకున్నారు, వీళ్ళు వ్యాపారాలు వీళ్ళు చేసుకున్నారు. అందువల్ల ఏమవుతుంటే క్యాడర్ డిస్ట్రాయ్ అయినా, దానివల్ల మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్ గెలవని పరిస్థితికి వచ్చినారు. అది చాలా రిఫ్లెక్ట్ అయింది మన కౌంటింగ్ లో. ఈవీఎం మీరు మన పరకాల ప్రభాకర్ గారు ఒక బాంబు లాంటి వార్త పేల్చాడు. అదేంటి, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఇన్ని ఓట్లు ఎట్లా పోలైనాయి అని అంచనా వేశారు. రాత్రి తెల్లారుజామున 2 గంటల వరకు పోలు కావడం ఏంది, ఇన్ని లక్షల ఓట్లు పోలు కావడం ఏంది. ఆఫ్టర్ 5కే 80 లక్షల ఓట్లు పోలైనాయి. ఆఫ్టర్ 5 అంటే 80 లక్షల ఓట్లు. వీళ్ళు ఓడిపోయిందంత 50 లక్షల ఓట్లు, వీళ్ళు ఓడిపోయిందంత 50 లక్షల ఓట్లతోనే ఓడిపోయినారు. అంటే ఏమనిపిస్తుంది, దాదాపు 3,200 పోలింగ్ బూతుల్లో ఒక రకమైనటువంటి అనుమానాలు వచ్చేదానికి పరకాల ప్రభాకర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. నిజాలు ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. అంటే మీరు గమనం పెట్టుకోండి, 3,020 పోలింగ్ బూత్లో తప్పులు జరిగినట్టుగా ఆయన అంచనా వేశాడంటే ఆ 3,200 పోలింగ్ బూత్లో వైసీపీ క్యాడర్ ఏమైంది, ఎక్కడ క్వశ్చన్ చేస్తున్నారు అనే ప్రశ్న. అంటే ఏజెంట్లు ఎవరు ఉంటారు? కేడరే కదా ఉంటారు. అంటే మన ఎన్నికల్లో నాకు కనపడింది వైసీపీ భారీ ఓటమికి కేడర్ కూడా ఒక ప్రధానమైన కారణం, కేడర్ అసంతృప్తి కూడా ఒక కారణం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 2 మార్పులు చేసుకోవాలి. ఒకటి, కేడర్ని ఆర్గనైజ్ చేయాలి, కేడర్ని ఒక చట్టంలో తీసుకురావాలి. కేడర్ ఉన్నారు వైసీపీకి, ఏ పార్టీకి అంత కేడర్ ఉన్నారు, ప్రాణం ఇచ్చే కేడర్ ఉన్నారు, వాళ్ళని ఒక చట్టంలో తీసుకురావాలి. నెంబర్ 1. నెంబర్ 2, నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనొచ్చు విస్తృతంగా అంటే పొలవమని జనం వచ్చేస్తున్నారు కదా అని. ఆ జనం కాదు, అది ఓటర్స్. ఒక సెలెక్టెడ్ పీపుల్ గా ఒక రాష్ట్రంలో ఒక 500 మందో 1000 మందో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉంటారు ఆ జిల్లాల్లో, ఆ మండలంలో. ఇట్లాంటి ఒక 1000 మంది ఉంటారు. 1000 మందిని అప్పుడప్పుడు కలిసే పరిస్థితి ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు మన తెల్లారితో ఇంటికాడ ఏం పెట్టేవాడు, ఆ ప్రోగ్రాం జగన్ గారు కోరుకుంటున్నారు. జగన్ అంటే ఒకటి ఉందండి, ఇప్పుడు జగన్ గారికి అసెప్ట్ ఎవరు? రాజశేఖర రెడ్డే కదా. రాజశేఖర రెడ్డి నువ్వు చేయంటారు, అంతే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని ఇప్పుడు చిరంజీవి గారు సినిమా హీరో చూసినప్పుడు ఆయన కొడుకు నుంచి చిరంజీవి గారి లాగా డాన్స్ చేయాలనుకుంటారు. ఎందుకంటే రామ్ చరణ్ గారికి పునాదే చిరంజీవి గారు. నేను అట్లా చేయనంటే డైవర్ట్ అయిపోతుంది.
కాబట్టి రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా మిమ్మల్ని ప్రేమించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆప్యాయత మీకు ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి అందరితో మాట్లాడితే మీరు మాట్లాడట్లేదనే విమర్శ అయితే ఉంది కదా. కాబట్టి ఆ గ్యాప్ని ఫిలప్ చేసుకుంటే వైసీపీకి ఖచ్చితంగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. రైట్ పురుషోత్తం గారు, మీరు ఇచ్చినటువంటి సూచనలు కూడా వైసీపీ పరిగణలోకి తీసుకోవాలని సో మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం 16వ వసంతంలోకి అడుగుపెట్టింది వైఎస్ఆర్సీపీ. సో 2012 మార్చి 12న మొత్తం వైసీపీ స్టార్ట్ అయినప్పటి దగ్గర నుంచి సో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం, సో సొంత పార్టీ పెట్టడం, ఇలా చేసినటువంటి మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ 16 ఏళ్లలో కూడా వైసీపీ కీలకమైనటువంటి శక్తిగా ఎదిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి అధికారంలోకి రావడం, 2 సార్లు ప్రధానమైనటువంటి ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. సో రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ గడిచినటువంటి 3 ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ 40% పైగా ఓటింగ్ సాధించినటువంటి ఘనత మాత్రం వైసీపీకి దక్కుతుంది. మరీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో కూడా ఏ కీలకమైనటువంటి పార్టీతో పొత్తు లేకున్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, సో రాష్ట్ర స్థాయిలో కూడా ఎలాంటి కీలకమైనటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళడం కూడా వైసీపీకి ఒక కీలకమైనటువంటి దశగా చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే దేశంలో ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడిగా జగన్ ఎదిగారు అనేది మాత్రం కీలకమైనటువంటి నగ్న సత్యం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే వ్యాపార సామ్రాజ్యం నుంచి మొదలుపెట్టి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వైనం కానివ్వండి, ఎంపీగా, ఎమ్మెల్యేగా, సో ముఖ్యమంత్రిగా, సో ఓటమి ఎరిగినటువంటి నేతగా ఉన్నటువంటి పరిస్థితి. సో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఓటమి లేనటువంటి ఎదిగినటువంటి వైనం. సో అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఓటమి అనేటువంటి పదాన్ని కూడా దరిదాపుల్లో లేనటువంటి పరిస్థితి. మొత్తం మీద చూడాలి, వైసీపీ 16 ఏళ్ల ప్రస్థానం కంప్లీట్ అయింది కాబట్టి సో నెక్స్ట్ ఎన్నికలకి ఏ విధంగా సమాయత్తమవుతుంది, సో నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ప్రభావంతో ముందుకు వెళ్తుంది, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకి ధీటుగా వైసీపీ తన ఓటు బ్యాంకును మరింత పెంచుకునేందుకు ఎలాంటి వ్యూహాల్ని అవలంబిస్తుందో మనం కూడా వేచి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది. వైఎస్ఆర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నా నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది. కుట్రలు కుతంత్రాల మధ్య తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కుట్రలు కుతంత్రాలు పడిన పరిస్థితుల మధ్య మనం చూసాం. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. కారణం, జగన్కు నమ్మకం ఉన్నది పైనున్న దేవుడు, కింద ఉన్న మీ మీద మాత్రమే నమ్మకం ఉంది అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న దేవుడు ఇద్దరు తోడుగా ఉండి నడిపించారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలకు, విశ్వసనీయతకు ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగిరేసుకొని అదిగో అతనే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగానే ఈ పార్టీ ఎప్పుడూ కూడా అడుగులు వేస్తుంది అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా వినమ్రంగా, వినయపూరితంగా మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈరోజు మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రమే కాదు,